కొనుగోలుపై అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తోంది. శాసనసభ సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. I request the Minister for Environment and Forest on behalf of Chief Minister to give reply to the demands for grants, sports and youth services. I request to the Minister for Environment and Forest to give reply the demand and grants, administration of religious endowments and also demand forest science, technology and environment. జిల్లా మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏంది సభనా లేకపోతే బస్ స్టాండ్? ఇది ఏంటా చప్పట్లేంటి అధ్యక్ష? చప్పట్లేంటి అధ్యక్ష? ఇది 5 సంవత్సరాలు నేను అక్కడే సిఎల్పి లీడర్ కూర్చున్నాను. ఒక్కరోజైనా ఇచ్చారా? నేను వెళ్ళకి వచ్చామా? ఎట్లా ఒక్కరోజైనా వచ్చామా? ఎక్కడండి మంత్రులు చేశారు మీరు? ఇదే పద్ధతి? వాట్ ఈస్ దిస్? సారీ అధ్యక్ష, ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ప్రతీకగా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని సప్పట్లు కొట్టుకుంటా ఇదేం ఆనందం? అధ్యక్ష. ఇది ఏం మీరు ఎప్పుడైనా మీరేదో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇట్లాగే చేయాలనుకుంటే కూడా దిస్ ఇస్ నాట్ ద వే. నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వారికి చెప్పండి, పోయి కూర్చోమని చెప్పండి. నో, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వెళ్ళలోకి వచ్చేట్లా కూర్చొని సభా సాంప్రదాయాల్ని మంట కలిపేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజల బుద్ధి చెప్పారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష, పోయి వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. ఈ స్లోగన్స్, ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయేవాళ్ళం కాదు. దయచేసి ఇది పద్ధతి కానే కాదు. దయచేసి వారు సభా మర్యాదల్ని పాటిస్తూ పోయి వారు అక్కడ కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ దయచేసి సీట్లలో కూర్చోండి దయచేసి. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 లేవండి, వాళ్ళని కూడా లేపండి ప్లీజ్. మేడం, సీట్లలో కూర్చోండి. సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు. దయచేసి పోయి సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీకు ఏం కావాలో నేను చెప్పిస్తాను, మీరు పోయి సీట్లలో అధ్యక్ష కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కమలాకర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సునీత లక్ష్మారెడ్డి గారు. 10 నిమిషాలు ఇస్తున్నా. ఈరోజు నేను కోరుతా ఉన్న వారందరూ సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. ఈరోజు ఏదో కౌశిక్ గారు చప్పట్లు కొట్టారంటే సరే, ఆ కొత్త శాసనసభ్యుడు కనుక ఏదో ఆనందం కలిగింది, కింద కూర్చుంటా అని చప్పట్లు కొట్టినట్టున్నారు. వాళ్ళు కూడా కొడితే ఎట్లా అధ్యక్ష? సభ గౌరవంగా ఉందా అధ్యక్ష? గౌరవంగా కనబడతా ఉందా అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. అధ్యక్ష, ఈరోజు నేను మరొక్కసారి వారిని కోరుతా ఉన్నాను, మీరు 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 కూర్చోండి. ఇస్తాం ప్లీజ్ ప్లీజ్. ఈరోజు కేటీఆర్ గారు ప్లీజ్. అధ్యక్ష, సార్, నేను రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు మేము వారు సభలో ఉండాలని, చర్చలో వారందరూ కూడా పాల్గొనాలి, డిబేట్లో పాల్గొనాలి, ఏ అంశం చెప్పినా పాజిటివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొద్దున్న నుంచి కూడా మా మంత్రులందరం కూడా కూర్చొని ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ స్పిరిట్ని వారు మర్చిపోయి సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకున్నా సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మీ తర్వాత అందరూ చాలామంది సీనియర్ శాసనసభ్యులే ఉన్నారు అక్కడ. కొత్తగా వచ్చిన ఒకరిద్దరు తెలియకుండా ఉంటే మరి వారిని ఈ విధంగా సభా సాంప్రదాయాలు సరికాదని చెప్పాల్సిన ధర్మంని మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. నేను ఈరోజు కోరుతా ఉన్నాను, మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పటం జరిగింది, ప్రతి క్లారిఫికేషన్కి సమాధానం చెప్పటం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో
విషయాలను కూడా సభా దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు అడిగింది డిమాండ్కి సంబంధించి కూడా అది మేము ఒప్పుకోవటం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఏమడిగారు మీరు వినండి. కేటీఆర్ గారు మీరు ఒప్పుకుంటారా లేదో చెప్పమనండి సార్ అన్నారు. చెప్పాక కూడా మళ్ళీ అది తీసుకొచ్చే ఈరోజు డిమాండ్ నడవకూడదని నిన్న ఎంత హెల్తీగా డిబేట్ జరిగి 3:30 వరకు కూడా ఉంటే కూడా ఈరోజు మళ్ళా మినిస్టర్ గారు ఎక్కడ అరే సార్ సార్ అరే దేనికి సార్ సభా సంఘం వేయటానికి కూడా దానికి ఏదైనా ప్రైమా ఫేసి లేకుంటే ఏమైనా అనుమానాలు నివృత్తి కాకుండా ఉంటే అన్ని తీర్ల చెప్పినాక సమాధానం వారికి దొరికిన తర్వాత ఈ విధంగా మళ్ళొక్కసారి చేయటం సరికాదు. ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేచర్ మంత్రిగా పనిచేశారు. అరే సార్ అవన్నీ స్పష్టంగా బాటంగా మొత్తం ప్రజల ముందట ఉన్నది అధ్యక్ష. అన్ని తీర్ల అన్నీ ఉన్నవి. మళ్ళొక్కసారి వారు ఈరోజు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మంత్రి గారు ఎక్కడ పోయారండి? ఎక్కడ పోయారు? ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లా సార్ ఇప్పుడు కూడా చెప్తాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు డిమాండ్స్ మొదలు పెట్టడం జరిగింది, ఒక డిమాండ్ పాస్ కావడం జరిగింది, అది రికార్డులో కూడా ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. Sir, KTR గారు sir, I agree with కమలాకర్ రావు గారు మాట్లాడేటప్పుడు మీరు పాపం అతన్ని చాలా ఆయాస పెడుతున్నారు. మీరు పేపర్లు అందించి అవి అందించి ఇవి అందించి ఆయాస పెడుతున్నారు. ఏమన్నా అయితే కష్టమవుతుంది. ఎవరు చెప్తారు? మా ప్రిరోగేటివ్ సార్. సార్ స్పీకర్ సార్, ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ వన్ థింగ్ సార్. వారు ఇప్పుడు మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు, సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము, తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తాం అనుకుంటున్నాం అన్నారు. ఎస్, వి అప్రిషియేట్ యూ సార్, అభినందనలు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వారు అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటామన్నారు. తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో, స్వాగతిస్తాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం. అధ్యక్ష, 2 విషయాలు అధ్యక్ష. ఎప్పుడైనా డెమోక్రసీలో, ఎందుకంటే 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో, తప్పకుండా అధ్యక్ష 2 విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి. ఒకటి, ఇన్ అ డెమోక్రసీ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అ హౌస్ సార్, అది లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. ఆపోజిషన్ అనేది చెప్పనీయాల, మాట్లాడనీయాల. చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నెంబర్ 1 సార్. రెండోది సార్, వారు అన్నారు ప్రజాపాలన డెమోక్రటిక్గా చేస్తాం. సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్, డిబేట్ అండ్ డిసెంట్. 3 ఉంటాయి సార్. డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి, తప్పదు. మేము వాట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ. మేమేం అడిగాం సార్? మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు? నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతాను దాకా చెప్పారు. ఆయన ఏమన్నారు సార్? 6.5 లక్షల కొత్త కార్డులు, 6,47,000 కార్డులు 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము, 31,196. 2017లో 19,119 కార్డులు ఇచ్చాము. 2018లో 1,67,601